ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా విన్నపం. అయ్యా, నా పేరు కృష్ణవేణి, మా అమ్మగారి పేరు రమణమ్మ. నాకు ఇక్కడ రణస్థలం మండలంలో, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో నాకు భూమి ప్రాబ్లం ఉందని 34 సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతున్నాం. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను రావడం జరిగింది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు స్పందించారు, మీరు ఆర్డర్స్ కూడా ఇచ్చారు మా భూమి మాకు అప్పచెప్పమని. మీ మాటగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా స్పందించారు, వాళ్ళందరూ స్పందించారు. కానీ ఒక్క రణస్థలం రెవెన్యూ డిపార్ట్మెంటు పంచాయతీ శాఖ మా భూమిని కబ్జా చేసి ఈ ముగ్గురికి పంచాయతీ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంటు సహకరించి మా భూమిని మాకు, ఒక రణస్థలం రెవెన్యూ వాళ్ళు, పంచాయతీ వాళ్ళే మా భూమిని మాకు రానికుండా తారుమారులు చేస్తున్నారు. అయ్యా కొనదల పవన్ కళ్యాణ్ గారు, మీ మాటే శాసనం, మీ మాటకే తిరిగిలేదు. కానీ అలాంటి మీ మాటకు కూడా విలువ లేకుండా ప్రవర్తిస్తున్నారు. మా దగ్గర మీరు ఇచ్చినవి కాపీలు ఉన్నాయి, ఏదైతే మీరు పంపించారో అవి మా దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ దానికి స్పందించట్లేదు. దానికి గాను నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తారుమారులు చేసేస్తున్నారు, చెరువు తీసేస్తాం అంటున్నారు. మాకు ఇది ఒక్కటే దిక్కనే మేము ఇన్ని సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నాము. ఇన్ని గొడవలన్నీ పెడుతున్నారు, వీళ్ళకి వాళ్ళకి గొడవలు రేపేస్తున్నారు. మేము ముందు నుంచి చెప్తున్నాం, మాకు లీజు పట్ట ఇచ్చారు 72లో, అలాగే మాకు లోన్ ఇచ్చారు, బోర్ ఇచ్చారు, గవర్నమెంట్ తీర్పు ఇచ్చింది అంటే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం, రణస్థల రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం ఇవన్నీ కొట్టేస్తున్నారు. అది పనికిరాదని చెప్పేస్తున్నారు. మాకు ఇది తప్ప వేరే దిక్కే లేదు. మేము ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నా కుటుంబంతో సహా నేను ఇక్కడికి ఇదే ల్యాండ్ మీదకి వచ్చాను. అటు అమ్మేశారు, దాన్ని పరిశీలించట్లేదు, ఇటు గట్టేశారు, ఇది పరిశీలించట్లేదు, అటు మీరు ఇచ్చే ఆర్డర్ పరిశీలించట్లేదు. మేము ఇంకా చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నాము. మమ్మల్ని మేంగా చచ్చిపోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. అది ఎక్కడో చచ్చిపోవడం ఎందుకు, ఈ భూమి మీద చచ్చిపోదామని మేము వచ్చాము. మాకు మాత్రం రణస్థల రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ప్లస్ పంచాయతీ నుంచి ఇంకా మా భూమి కబ్జా చేసిన 3 గ్రామస్తుల నుంచి మాకు ప్రాణ ప్రమాదం ఉంది. అయినప్పటికీ కూడా మేము ఇక్కడ చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మాకేమైనా అయితే మాత్రం వాళ్ళదే. తర్వాత మీరు ఏం చేస్తారో, మీరు ఏం న్యాయం చేస్తారో మీదే. నెటిజన్లకి ఈ వీడియో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి చేరాలని నెటిజన్లకి నేను కోరుకుంటున్నాను.